బ్రేకింగ్ న్యూస్ హయత్నగర్ ఇన్స్పెక్టర్ పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహెడా సర్వే నంబర్ 951-952లో వివాదాస్పద భూమిలో పరిశీలించిన సమయంలో కమిషనర్ రంగనాథ్ అక్కడ మారణాయుధాలున్నట్టు గుర్తించారు. స్థలం కొనుగోలుదారులకు ఫామ్ హౌస్ యజమానికి మధ్య గత కొంతకాలంగా వివాదం నలుగుతోంది. ప్లాట్ యజమానులపై మారణాయుధాలతో దాడి చేస్తే హత్యాయత్నం కేసు పెట్టకపోవడంతో సీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇందుకోసమే కదండి ఇప్పుడు మీకు ఇవన్నీ ఇనాగ్రేషన్ కూడా చేస్తున్నాం. సో దానికి చిన్న అది లాస్ట్లో జీవో సవరణ అది చేస్తున్నాం. 3-4 రోజులు అయిపోతుంది. అయిపోగానే మనకి ఇమీడియట్గా ఈ కేసెస్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అవుతాయి, లేదా ఫ్రెష్ కేసెస్ రిజిస్టర్ అవుతాయి. అన్నీ జరుగుతుంది. మొత్తం లోతుగా పోతాం, పోయి ఇట్లా పైపైన చేయం కదా. ఫ్యాబ్రికేషన్ ఎక్కడి నుంచి మొదలైన సమస్య అంతా కూడా తీస్తాం. తీసి ఎక్కడెక్కడ మ్యానిపులేషన్ జరిగింది, ఎవడు దీంట్లో చేస్తున్నారు, ఇదంతా కూడా వస్తుంది. తొందరపడదండి, చేద్దాం, తప్పకుండా చేద్దాం. చూడండి చేసి మంచిగా మీరు ఇలాగే సపోర్ట్ చేసి ల్యాండ్ గ్రాబర్ నుంచి రైట్, మనం చూసాం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ ప్లాట్ యజమానులతో మాట్లాడారు. అలాగే సిఐపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కోయిడాలో వారం క్రితము ఏదైతే ప్లాట్ ఓనర్స్కి అక్కడ ఒక వ్యక్తి ఫామ్ హౌస్ కట్టేసి ల్యాండ్ కబ్జా చేశాడని చెప్పేసి కూడా ఘర్షణ జరిగింది. ఆ తరుణంలోనే అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ యజమాని ప్లాట్ ఓనర్లపై గొడ్డలు కత్తులతోని విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఒక వ్యక్తికి 15 కుట్లు తలకి పగిలి 15 కుట్లు హాస్పిటల్లో వేయడం జరిగింది. ఆ తర్వాత ఒక అతనికి చెయ్యికి వేలు కట్ అయింది, మరికొంతమంది గాయాలయ్యాయి. అయితే వీటిపైన హయత్నగర్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు నామమాత్రం సెక్షన్లు పెట్టి ఎవరైతే ల్యాండ్ కబ్జా చేశాడో అతనికే సహకరిస్తున్నారని చెప్పేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు అదేవిధంగా డీజీపీకి కూడా తీసుకెళ్తామని చెప్పారు. అయినప్పటికీ కూడా సిఐ ఎవరైతే ఫామ్ హౌస్ కబ్జా చేశాడో అతనికి సంబంధించి ఎలాంటి సెక్షన్స్ అంటే నామమాత్రం బెయిలబుల్ సెక్షన్స్ నమోదు చేసి అతనిపై చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. గత కొద్ది సంవత్సరాల నుంచి ఆ ఫామ్ హౌస్ ఓనర్కి అక్కడున్న ప్లాట్ ఓనర్స్ రూపాయి కూడబెట్టి చాలామంది మధ్యతరగతి ప్రజలు అక్కడ ప్లాట్లు కొనుగోలు చేశారు. ఆ ప్లాట్లోకి వెళ్ళే రహదారి 40 ఫీట్ల రోడ్డుని కబ్జా చేసి ఫామ్ హౌస్ మొత్తం నిర్మించుకున్నాడు. దానికి సంబంధించి హైడ్రాకి గతంలో ఫిర్యాదు చేస్తే హైడ్రా అధికారులు అక్కడికి వెళ్ళి ఆ ఫెన్సింగ్ అంతా కూడా నేలమట్టం చేసేశారు. అయినప్పటికీ మళ్ళీ తిరిగి అక్కడ నిర్మాణాలు చేపట్టడంతో మళ్ళీ బాధితులు కోర్టు ఆర్డర్ ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళడంతోనే ఆ ఫామ్ హౌస్లోకి వెళ్లకుండా బయట రోడ్డు క్లీన్ చేస్తున్న సమయంలో ఒకసారిగా 15 మంది పైన అక్కడ వచ్చిన 4 దాడికి పాల్పడ్డారు. వారు డైరెక్ట్గా వీడియోలు ఉన్నప్పటికీ కూడా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా విమర్శలు ఎదురాయి. పోలీసులు ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టలేదని చెప్పేసి ఈ రోజు అక్కడ హైడ్రా కమిషనర్ పర్యటిస్తున్నప్పుడు కూడా మారణాయుధాలు ఉన్నాయి అని చెప్పి మనకు తెలుస్తోంది. ఇంకా ఫామ్ హౌస్ యజమాని ఆ మారణాయుధాలను ఉంచుకున్నారంటే మళ్ళీ ఒకవేళ వాళ్ళందరూ వస్తే వాళ్ళని భయపెట్టడానికి ఖచ్చితంగా అక్కడ గుండాలను ఏర్పాటు చేసుకొని దాదాపు ప్లాట్ యజమానులు వెళ్ళిన రోజు 10 మంది అటాక్ చేశారు. ఆ వీడియోలు కూడా రికార్డ్ చేశారు. అక్కడ ఉన్న బాధితులంతా వీళ్ళపై దాడి చేసే వీడియోలు, ఆ గొడ్డళ్ళు, కత్తులు, అక్కడ ఉన్న ఇనుప రాడ్లు, కట్టెలు వీటన్నిటిని తీసుకొచ్చి వీరందరిపైన మహిళలు కూడా వెళ్ళారు. మహిళలను చూడకుండా వారిపైన కూడా దాడికి పాల్పడ్డాడు. ఆ వీడియోలంతా కూడా సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి. హైదరాబాద్లో పట్టపగలే కత్తులతో దాడి చేసిన ఇలాంటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా కామెంట్లు పెట్టారు. అయినప్పటికీ హయత్నగర్ సిఐ నాగరాజు వారిపై హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదనే ఈరోజు హైడ్రా కమిషనర్ సీరియస్ అయ్యారు. మీరు ఇలా చేస్తున్నారనే హైడ్రా పోలీస్ స్టేషన్ పెట్టాము, హైడ్రా పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా ఆయన తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. బాధితుల
పట్ల పోలీసులు ఉండాలి తప్ప మీరు వారికి ఒత్తాసు పలకడం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. హైత్నగర్ సిఐ నాగరాజు తీరుపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్సీ రిపోర్టులు ఉన్నాయి, తలలు పగిలిపోయాయి, కత్తి దాడులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా హైత్నగర్ సిఐ ఎందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడు, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు పైన హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేసి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేయలేదని చెప్పేసి కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎందుకంటే అక్కడ హైడ్రా ఆల్రెడీ ఏదైతే రోడ్డు కబ్జా చేశారో ఆ కబ్జాకి సంబంధించిన ఫెన్సింగ్ అంతా నేలమట్టం చేసింది. అయినప్పటికీ మళ్ళీ ఆ ఫామ్ హౌస్ యజమాని మళ్ళీ ఫెన్సింగ్ నిర్మించి ఆ రోడ్డుని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని చాలా మంది, వందల మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. ఆ రోడ్డుని అంతా కబ్జా చేశారు. కాబట్టి వారందరికీ న్యాయం చేయాలంటే ఖచ్చితంగా లేఅవుట్ చేసిన ప్లాట్ని మళ్ళీ ఫామ్ హౌస్గా ఎలా మారుస్తాడు, దీనికి సంబంధించి చట్ట ప్రకారం కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళకి బాధితులకు రంగనాథ్ ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. రైట్ సురేష్, మొత్తానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ హైత్నగర్లో పర్యటించారు. కోహెడా సర్వే నంబర్ 951, 952లో అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి ఆ ప్లాట్ యజమానులతో మాట్లాడారు. అలాగే హైత్నగర్ సిఐపై కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కేసు పెట్టకపోవడంపై. ఇందుకోసమే కదండి ఇప్పుడు మీకు ఇవన్నీ ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాం. సో దానికి చిన్న అది లాస్ట్లో జీవో సవరణ అది చేస్తున్నాం. 3-4 రోజులు అయిపోతుంది. అయిపోగానే మనకి ఇమీడియట్గా ఈ కేసెస్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అవుతాయి, లేదా ఫ్రెష్ కేసెస్ రిజిస్టర్ అవుతాయి. అన్నీ జరుగుతుంది. మొత్తం లోతుగా పోతాం, పోయి ఇట్లా పైపైన చేయం కదా. ఫ్యాబ్రికేషన్ ఎక్కడి నుంచి మొదలైన సమస్య అంతా కూడా తీస్తాం. తీసి ఎక్కడెక్కడ మ్యానిపులేషన్ జరిగింది, ఎవడో దీంట్లో చేస్తున్నారు, ఇదంతా కూడా వస్తుంది. తొందరపడదండి, చేద్దాం, తప్పకుండా సపోర్ట్ చేసి ల్యాండ్ గ్రాబర్ అని చేయడం ఇట్ ఇస్ నాట్ చూడండి. అది చేసి మంచిగా మీరు అందులో ప్లేస్ లేకపోవడం వల్ల ఏమైంది, సార్ పిలిచింది వెంకటేశ్వర సార్ జల్దీ రాంటి మీరు అనగా మేము అందరం కారెక్కి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి ఆడ పోయి కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నాము. 5-6 మందికి కత్తులతో కొట్టిరంటే అశోక్ వెంకటేశ్వర సార్ వచ్చి వాళ్ళు బాలెడ్డి కొడుకు, బాలెడ్డి అల్లుడు, నీలం నవీన్ 4 మెంబర్స్. గొడ్డలి ప్లస్ చూపిస్తాను మీకు. వీళ్ళందరినీ సపోర్ట్ చేసి ల్యాండ్ గ్రాబర్ అని చేయడం ఇట్ ఇస్ నాట్ చూడండి. అది చేసి మంచిగా మీరు కేసు పెట్టేసి వాటెవర్ మీరు చేయాలనుకున్నది లీగల్గా ట్రై టు సపోర్ట్ చేసి చేయండి. ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు సిపి గారితో కూడా మాట్లాడతాం. మీరు కూడా వెళ్ళి సిపి గారు కూడా సార్తో నేను కూడా మాట్లాడతాను. మీరు కూడా టేక్ ద బిట్. రేపు మనకు కూడా ఆ ప్రాబ్లం రావచ్చు ఎవరికైనా.